ఈ నెల 12న మనకు హనుమాన్ జయంతి రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా ఈ యొక్క వస్తువుని తెచ్చుకుంటే చాలండి. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా కూడా మారిపోతారనమాట. ఈ వస్తువుకు అంతటి శక్తి ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి. అయితే ఆంజనేయ స్వామిని మనం ఏ విధంగా పూజించాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రోజున ఇంట్లో ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని, మీరేంటంటే గనక చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసేసి ఇంకా తర్వాత దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ కూడా ఏంటంటే గనక సింధూరము తమలపాకులను సమర్పించండి. 21 తమలపాకులను తీసుకొని దానిపైన ఏంటంటే గనక జై శ్రీరామని రాసేసి అంటే సింధూరంతో ఆ తర్వాత స్వామివారికి ఆ మాలను సమర్పిస్తే స్వామివారు సంతోషించి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి బలము అలానే కాకుండా ఐశ్వర్యం కూడా కలుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మీరు నార్మల్‌గా అండి మాలను సమర్పించకపోయినా ఒక 11 ఆకులు కానీ, లేదంటే తమలపాకులు ఒక 5 తమలపాకులను తీసుకొని దానిపైన జై శ్రీరామ్ అని రాసేసి కూడా సమర్పించవచ్చు. ఇలా ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇలా తమలపాకులను సమర్పిస్తే చాలా వరకు కూడా అండి మనకు అదృష్టం పడుతుందని చెప్పొచ్చు. అయితే ఈరోజు పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వస్తువుని ఇంటికి తెచ్చుకోండి. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ రోజున చెప్పాలంటే గనక మనకు ధనపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకునే వాళ్ళు ఏంటంటే గనక యాలకులు కొని ఇంటికి తెచ్చుకోండి. ఒక చిన్న ప్యాకెట్ యాలకులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలానే కాకుండా దానితో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఒక గోమతి చక్రాలు ఉంటాయి కదండి, అవి కూడా 5 కొని ఇంటికి తెచ్చుకుంటే ధనం వస్తుంది. యాలకులు గోమతి చక్రాలు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి రెండిట్లలో ఏది తెచ్చుకున్నా పర్వాలేదు, తెచ్చుకోండి, తిరుగుండదనమాట.